ఏమప్పా యాదవ్ ఎట్లుండవు? మంచిగా ఉన్నావు. ఓబులమ్మ మస్తుగా ఉన్నావు అసలు, చాలా చాలా బాగున్నావు. మనకి కృషి గారు అప్పుడు ప్రాక్టీస్ చేయించారు కానీ ఏంటో కొంచెం ఆ స్లాంగ్ పోతుంది మధ్యలో, కొంచెం తెలంగాణ వస్తుంది, కొంచెం అటు వస్తుంది. ఈ స్లాంగ్ ఈజీ కాదు నిజంగా. మీకు గుర్తుందా కొంచెం ఏం చేస్తున్నావు అలా? ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశాక రెస్పాన్స్ ఎలా ఉంది, మీకు ఎలా ఉంది? చాలా మంది షాకర్, ఏంటిది గొట్టెలు కట్టుకొని పులి యూనో గొర్రెలు అన్ని ఉన్నాయి, ఏంటి ఏం చేస్తున్నారని కొంచెం షాకింగ్ గానే ఉన్నది అందరికి. ఓకే, వాట్ అబౌట్ యు? చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ ఇలాంటి క్యారెక్టర్ లో ఇలాంటి లుక్ లో ఎవరు చూడలేదు ఎప్పుడు. అందరికి ఒక గ్లామర్ తో కనెక్ట్ చేస్తారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ క్రిష్ సా దాట్. ఎందుకంటే ఆ మేకర్ చూడాలి దట్ హౌ టు చేంజ్ ద యాక్టర్. వీ కాంట్ మేక్స్ దో స్క్రిప్ట్. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మూవీలో కూడా అలా రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటాను. ఐ థింక్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రకుల్ అయితే. చాలా ఐ కెన్ సీ ఇన్ హర్ ఇన్స్టా పోస్ట్ లో కూడా, ఫేస్బుక్ పోస్ట్ లో కూడా, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ కొండపొలం. అండ్ she's thanking the whole team for this project అసలు నిజంగా. సో ఈవెన్ నేను కూడా మిమ్మల్ని ఆ గెటప్ లో చూడడానికి వెయిట్ చేస్తున్నాను. అండ్ నేను చూస్తాను, సినిమా చేశాను కాబట్టి ముందే. వైష్ణవ్ అంటే మీ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఏంటి, కొంచెం డిఫరెంట్ ట్రాక్ ఉంది అసలు. టేక్ ఇట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలోనే తీసుకుంటే ఫస్ట్ ఫ్యూ మూవీస్ అందరివి కూడా కొంచెం లవ్ స్టోరీలు, కొంచెం యాక్షన్ అలా ఉన్నాయి. బట్ మీది టోటల్ ఫస్ట్ ఉప్పెన అండ్ ఇప్పుడు కొండపొలం అలా జరుగుతోందా, మీరు కావాలని నేర్తున్నారా? దేవుడు ఇచ్చిందండి, అట్లా అయిపోతుంది. అండ్ థ్యాంక్స్ టు క్రిష్, అంటే అట్లాంటి కథ రావడం సెకండ్ మూవీకే చాలా లక్కీ, చాలా ఫార్చునేట్ అని చెప్పుకోవచ్చు. మనకంటే చాలా డిఫరెంట్. అండ్ దీంట్లో అసలు ఆ క్యారెక్టర్ ట్రాన్సిషన్ అది ఇదంతా really thanks to Krish and God. And Rakul, మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఇంతకు ముందు చేశారు. టేక్ ఇట్ ఫ్రమ్ నానక్ ప్రేమతో, కాకపోతే ఒక బిట్ యాటిట్యూడ్ లేదా ఫుల్ బబ్లీ ఇన్ బ్రూస్ లీ. సో ఇట్లాంటివి ఉన్నాయి కానీ టోటల్ ఈ విలేజ్ గెటప్, విలేజ్ గర్ల్. విలేజ్ చేశాను, రారండు దట్ ఈస్ చిలిపితనం కదా. కరెక్ట్. బట్ ఇలాంటి లవ్ స్టోరీ, ఒక ట్రైబల్ విలేజ్ గర్ల్, షెపర్డ్ అమ్మాయి, ట్యాన్ చేశారు, లుక్ కూడా, యాక్సెంట్ కూడా వేరేగా ఉంది. ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు ఆబ్వియస్లీ, అండ్ విచ్ ఇస్ వై ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ యూ వాంట్ పీపుల్ టు సీ యూ డిఫరెంట్లీ. అండ్ ఆ ఆపర్చునిటీ ఫస్ట్, అవకాశం రావాలి. ఆ అవకాశం వచ్చింది, మంచి డైరెక్టర్ తో వచ్చింది, మంచి కథతో వచ్చింది అని. That's why I'm like, I want this film to come out soon. So film వచ్చేసిన తర్వాత how you made yourself, ఆ ఓబులమ్మ క్యారెక్టర్ కి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? సో ఓబులమ్మ క్యారెక్టర్ అంటే ఇది ఎంత ప్రేమైన క్యారెక్టర్, అది ఎంత మంచి క్యారెక్టర్. అండ్ షెపర్డ్ అమ్మాయి కాబట్టి చాలా వీడియోస్ చూశాను, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యాక్సెంట్, దెన్ ఆ ఫ్లాక్ అంటే ఎంత 200, 300, 500 షీప్ కూడా ఉంటుంది ఒక్కొక్క రోజు. సో దాన్ని మనం మెండ్ చేయాలి, బేసిక్గా కంట్రోల్ చేయాలి. సో సో వీ యూస్ టు కీప్ మన కర్ర తీసుకొని అలానే ఫుల్ డే షార్ట్ లో అయినా షార్ట్ లేకపోయినా వాళ్ళని కొంచెం మేనేజ్ చేయడం. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే వీ యూస్ టు ఆల్సో స్మెల్ లైక్ షీప్, లెట్ మీ టెల్ యూ దాట్. సో అది నేర్చుకున్నాం. దెన్ చాలా చిన్న చిన్న థింగ్స్ యునో ఫ్రమ్ వాళ్ళు వాక్ చేసిన విధానం, వాళ్ళు ఎలా మొత్తం సామాన్ కట్టుకొని కొండ మీద వెళ్తారు, లైక్ ఐ సెడ్ లాంగ్వేజ్ అండ్ ట్యాన్ చేశారు లుక్ లో కూడా. సో అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ వెంట్ ఇన్ టు ఓబులమ్మ బికాస్ ఇట్ వాస్ నాట్ అ నార్మల్ విలేజ్ క్యారెక్టర్. ఇట్ ఈస్ అ వెరీ లవబుల్, ఫియర్స్, yet compassionate, yet strong, yet witty. She's a very lovable girl. So I really hope people find ఓబులమ్మ lovable. సో ఇన్ని షేడ్స్ లో చూడబోతున్నాం రకుల్ని మనం ఓబులమ్మగా ఇన్ కొండపొలం. ఓకే, మెగా ఫ్యామిలీ, యువర్ బాండ్ విత్ మెగా ఫ్యామిలీ ఐ థింక్ ఇట్స్ కంటిన్యూయింగ్ టు వైష్ణవ్ తేజ్ ఆల్సో నౌ, రైట్? రామ్ చరణ్ తేజ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, నౌ అగైన్ వైష్ణవ్ అండ్ సాయి గారు కూడా చేశారు. Yes, I think it's just happened, you know, coincidentally. Also I'm glad that with Vaishnav, you know, he's, though it's his second film, you will not know that when you see the film. I always keep telling him, and I used to tell Krish, that he's got very powerful eyes. Kada, you know, magical eyes. Magical eyes he's got. So I'm glad that we teamed up, and I hope that mega thing continues, and I hope it continues with mega films.
అంటే ఫిల్మ్ కూడా మెగా బ్లాక్ బస్టర్ అలా అవ్వాలి. అంతే కదా మరి. అసలు ఈ కొండపొలం అంటే ఏ జోనర్ ఆఫ్ మూవీ అని చెప్పొచ్చు వైష్ణవ్? ఇది మిక్స్ ఆఫ్ యాక్షన్, ఎమోషనల్, దిస్ లవ్, అన్నీ ఉన్నాయి దీంట్లో. ఓకే. ఇది ఏం కమర్షియల్ ఇది అంటే కొత్త మెసేజ్ కూడా ఉంటుంది దీంట్లో. సో అన్ని కలిగి ఒక కొండపొలం అనొచ్చు. I'll just add to that. I think there's a lot of adventure in this film too. Adventure. Yeah. So ఇది ఒక adventure drama with a lot of romance. So I don't think people have seen this genre. They've not seen this depth. They've not seen this life. We didn't know of this life. Shepard's life గురించి, వాళ్ళ hardships గురించి మీరు మూవీలో చూస్తారు. And the beauty and the sanctity of it. మాట్లాడే భాష and the wisdom చెప్పొచ్చు. So there's too much that's very beautiful in this film. So I think it's an adventure drama, love story type. So working with Rakul ఎలా అనిపించింది? Rakul సీనియర్ యాక్ట్రెస్. Hey, don't call me senior and all. Mari voice and for I Vaishnav, go for for Vaishnav, you are junior. No, So for then I'm junior. Vaishnav you are senior. Yeah, for me she was senior. You can say experienced. Okay, experienced actress. Don't say Okay, experienced actress. Yeah, correct. she was- I'm taking my Thank word you. back. Yeah. Suddenly make me feel old. No, experienced actress. Yeah. ఫస్ట్ లో సీన్ చేసినప్పుడు చాలా క్విక్ గా చేసిందండి. నేను చేయలేకపోయాను. కానీ ఫటాఫట చేస్తే అయిపోయింది అనిపింది. నేను ఏంటి అమ్మాయి అంత ఫస్ట్ చేసింది, అసలు నేను ఎక్కడ చేయాలని. అసలు అప్పులేనో దట్ ఫట్ 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 అని చేస్తే వెళ్ళిపోతుంది, అయిపోయింది. ఏవైనా అలాగే ఉంటాయి రకుల్తో. పట్ట ఈవెన్ దిస్ ఇంటర్వ్యూ షీ హ్యాస్ టు లీవ్ నౌ. పట్ట చేస్తున్నాం ఇది కూడా ఇప్పుడు. ఎంత డ్రెస్ చేంజ్ అన్ని ఫటాఫట చేస్తుంది. అసలు ఏదైనా సరే చాలా నేర్చుకున్నాను తన దగ్గర నుంచి. అంటే క్విక్ గా అడాప్ట్ అయిపోవడం కానీ, లేదా క్విక్ గా డైలాగ్స్, తన స్లాంగ్ గా డైలాగ్స్ తెలుగు చెప్పడం కానీ అసలు జస్ట్ టెరిఫిక్. అసలు ఆ స్లాంగ్ లో చెప్పడం, ప్రాపర్ గా ప్రొనౌన్స్ చేసి చెప్పింది తను. అసలు కొన్నిసార్లు డైరెక్ట్ క్రిష్ మార్చినా సరే షీ షుడ్ అడాప్ట్ టు ఇట్ అండ్ వెంటనే ఆ ఫ్రేజ్ చెప్పడం కానీ. కొన్ని కష్టమైన పదాలు ఉండే, బీయింగ్ ఫ్రమ్ నార్త్ బట్ స్టిల్ అంత బాగా చెప్పిందంటే ఇట్స్ లైక్ Being from north, but I had become ఉన్నావు కదా, బట్ Telugu was the first language. మన హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుని అంటే ఆ ప్యూర్ slang తెలుగు అంటున్నాను. అమ్మాయి అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది రకుల్ అంటే కదా. కడుపు స్లాంగ్ కొంచెం Yeah, but డిఫికల్ట్ yeah, కదా. that slang was different. అండ్ క్రిష్ గారి స్కూల్ టోటల్లీ డిఫరెంట్ కదా. సో మీకు ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్ చేశానండి. ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ దిస్ బికాస్ హీస్ మై డైరెక్టర్, బట్ ఇంత మంచి కథ మాకు యాజ్ యాక్టర్స్ ఫస్ట్లీ రాదు. యూనో యూ వెరీ రేర్లీ గెట్ గుడ్ స్టోరీస్. అది కూడా ఎంజాయ్ చేసి చేయడం, అలాంటి సిచ్యువేషన్స్లో ఒక ఫారెస్ట్లో జస్ట్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత ఆ కోవిడ్ ప్రోటోకాల్స్తో పాటు ఒక కామ్ మైండ్ పెట్టేసి ఒక డిఫరెంట్ కథ తీయాలి అంటే రెఫరెన్స్ పాయింట్ కూడా లేదు. You would not have seen the shots. I'm really telling you what we've shot in this film. And I've learned so much from Krish in that aspect. You know, the calmness that he keeps on set, the wisdom that he has, the knowledge that he has. You know, suddenly Sanskrit the oka quotes he'll pick up and he'll inculcate that in the writing of the film, in the depth of the characters. That's why in his films you see that the characters are so strong. Women character aina, extra characters aina, you know, other supporting cast. So much to learn from him. I keep joking. I said bad habit పెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ మీతో సినిమా చేయాలి నాకు నేను. అండ్ ఈ కథ అసలు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు క్రిష్ గారు? ఎక్కడ నిజంగా రిఫరెన్స్ లేదు, ఏం లేదు అంటున్నారు. హౌ హీ గాట్ ఇట్? దిస్ థింగ్, ఈ కథ ఇస్ బేస్డ్ ఆన్ నవల్. సనపరెడ్డి వెంకటరెడ్డి గారు రాశారు ఈ కథ. సో ఆయన నవల్ బేస్డ్ ఆధారంగా క్రిష్ గారు అడాప్ట్ చేసుకొని సినిమా ప్రకారంగా ఆయన మార్చుకొని రాసింది. సో దట్స్ హౌ హీ డిడ్ ఇట్. He adapted a novel. He inculcated a few characters అందులో. అని కొన్ని క్యారెక్టర్స్ లేవు, కొన్ని క్యారెక్టర్స్ ఆయన రాసి, లైక్ ఓబు క్యారెక్టర్ లేదు దాంట్లో, ఓబు క్యారెక్టర్ రాసి అండ్ దెన్ కొన్ని క్యారెక్టర్స్ వేరే మన. He says that he cried when he read the novel. నేను novel చదవలేదు, but he said that, you know, I felt that this is a story that needs to be told. The hardships that these people go through with the smile, you know, because we as a world we had just gone through the pandemic. Yes. And the hardships that these people go through in everyday life while born and nunchi. So, and with a smile, with so much zest. ఆయన కథలే కొంచెం అలా ఉంటాయి, ప్రతిదీ కూడా రియల్ లైఫ్ నుంచి తీసుకుని దాన్ని సినిమాటిక్ గా కొంచెం దాన్ని విత్ ఎంటర్టైన్మెంట్ చూపిస్తూ ఉంటారు. సో ద సేమ్ కొండపొలం నుంచి కూడా వీ గోయింగ్ టు లెర్న్ సంథింగ్
yes. Absolutely. I think it's going to be a visual delight. I really think it's going to be a visual delight because I don't want to say much because it's going to take away from that. But every shot that, we have shot, like even if I have to talk about Baba Garu, our cinematographer, enta baat isarante meeru first looks chusaru Chusam mana iddarvi, iddarvi. yeah. Now that you see the night portion na, we Right. could not shoot in the jungle at night. There are no permissions because akkada wildlife untadi. They are the problem. So evening 6:30 to 7, 6 to 7 లో day for night చేసుకొని morning 5 o'clock to 6 o'clock before bright sunlight చేసుకొని Okay. every night sequence has been shot in that one One hour. hour. And ఎంత క్విక్ గా చేశారు, ఎంత బ్యూటిఫుల్ గా చూపించారు, మన ఇద్దరు క్యారెక్టర్స్ కూడా ఎంత, ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. It's just so beautiful. Like షీఈ్ ఎంజాయింగ్ ఇప్పటికీ Yeah. స్టిల్ ఆ ఫ్లేవర్ కదా. yeah, it's like I'm enjoying and I'm reliving those moments. అంటే నిజంగానే మేము కూడా జస్ట్ ఫస్ట్ లుక్స్ పట్టుకుని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను నేనైతే. అంటే సీరియస్లీ ఐ వాంట్ టు నో అబౌట్ ద ఫిలిం, జనాలకు కూడా తెలియాలి. బికాస్ యూజువల్ ఇంటర్వ్యూస్ మనం సినిమాకి ముందు చేస్తాం, కానీ ఏమీ తెలియకుండా మాకు సినిమా గురించి మీ ఫస్ట్ లుక్ ఈ రెండిట్ బేస్ చేసుకుని అసలు ఈ మూవీ గురించి తెలుసుకుందాం అని వచ్చాము. అండ్ ఆల్సో టెల్ మీ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిలిం, ఎందుకంటే ఇలాంటి సినిమాకి మ్యూజిక్ ఇస్ ద హార్ట్. It's the backbone. Yeah. కిరణ్ గారు ఈచ్ స్కిల్ ఇట్ అండి. ఆ మ్యూజిక్ సెక్షన్లో కానీ ఆయన చేసిన పాటలు చాలా బాగా చేశారు అసలు. అండ్ క్రిష్ అన్న కూడా వెళ్ళి నేను ఒకసారి వెళ్ళాను, ఒకసారి స్టూడియోకి వెళ్ళి విన్నాను. ఏం షాక్ అయిపోయింది, ఏంటి అసలు ఇక్కడ సాంగ్ లేదు, బట్ ఆయన సీన్ చూసి లేదు ఇక్కడ సాంగ్ వేద్దాం అని చెప్పి దే మేడ్ గుడ్ వండర్ఫుల్ సాంగ్. ఇట్స్ జస్ట్ మ్యాజిక్. ఐ థింక్ అది కరెక్ట్ గా దొరికినట్టున్నారు అందరూ, రకుల్ కానీ మీరు కానీ కీరవాణి గారు కానీ ఫర్ క్రిష్ గారు. I think everyone has come together with a lot of passion in movie lo, and a lot of love for the subject. And Keeravani garu kuda anta soul to music icharu. It's very important to have a soulful music in a love story, and when you want to tell a tale, Right. a beautiful tale. And ma iddarki avakasam dorkindi that he's done the music in a film that we've done is just amazing, and every song is very nice. సూపర్. అండ్ ఐ హర్డ్ అసలు ఈ ప్రాజెక్ట్ చాలా అప్పటికప్పుడు ఇలా అనుకుని అలా ఫటఫట చేసేసిన ప్రాజెక్ట్ అని కూడా విన్నా నేను. అంటే క్రిష్ అన్న బాగా ప్రిపేర్ అయిపోయాను లాక్డౌన్ లో. ఫస్ట్ లాక్డౌన్ లో బాగా ప్రిపేర్ అయిపోయి రోట్ ఎవ్రీథింగ్ అండ్ అన్ని సెట్ గా ఉన్నాయి. నేను కానీ రాకుల్ కానీ రావడం వాజ్ క్విక్. షూట్ కూడా ఎవ్రీథింగ్ బాగా ప్లాన్. He just called me. I was coming to Hyderabad. Flight start అయింది ఫస్ట్ లాక్డౌన్ తర్వాత. I thought okay అందరినీ కలవడానికి వెళ్తాను. ఫోన్ చేశారు, డేట్స్ పరిస్థితి ఏంటి. I said nothing has started yet, but as soon as it starts everything will start because break. So I don't know, అప్పటి వరకు డేట్స్ ఉన్నాయి, సడన్ గా వస్తే తెలియదు. ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దాం ప్రాజెక్ట్, కథ కోసం వస్తున్నాను. నెక్స్ట్ డే he came narrated. This was August and 20 days లో end of August we started the film. మొత్తం 45 days ఫారెస్ట్ లోకి వెళ్ళి start to finish bubble లో we shot, and I think this was the first film in the country to shoot at that time. ఎలా అనిపించింది ఫారెస్ట్ లో షూట్ మీకు? Amazing. It was not usual luxury, easy, but చాలా బాగా అనిపించింది. షూటింగ్ లొకేషన్స్ అంటే మనం రిచ్ గా ఎంజాయ్ చేస్తూ అలా చేస్తాం, బట్ ఇన్ ద ఫారెస్ట్ అనేది ఇట్ విల్ బి సో టఫ్. ఫినిష్ ఓకే, సో ఇట్ విల్ బి సో టఫ్. సో I hope you guys had great fun exploring everything, ప్రతి ఒక్కటి. Yeah, the nature, the beauty, it was not easy. The team also, we have to give it to the team. Yeah, crew బాగా కష్టపడిందండి. జిమ్మీలు దాడంగా 2 kilometers తిరిగిన లోపలికి నడవడం, లైట్లు పట్టుకొని చాలా కష్టం. వాళ్ళు and Rajiv garu kuda mana producer to take that plunge and say that yes, I'm going to do this film in such odds of pandemic just getting over, not over yet, but in the first lockdown getting over. It's hats off to everybody, and I think like I said, the passion of everybody came together to make this film. Super. So one dialogue which you remember with Vaishnav in the movie, జస్ట్ ఆ స్లాంగ్ కొంచెం మన ఆడియన్స్ కి లీక్ చేయడం కోసం అంతే. చెప్పాను కదా, ఎట్ట అయితే ఎట్ట, లేదంటే ఓబు చెప్పు. ఓబు కాదు, ఓబులమ్మ. మరి ఓబు అంటారు, ఓబులమ్మ. చెప్పింది చెప్పు. That is how I say in the movie. Okay. ఓబు కాదు, ఓబులమ్మ. సో ఫుల్ పిక్చర్ ఆఫ్ ఓబులమ్మ త్వరలో మనం థియేటర్స్ చూడబోతున్నాము. సో keep waiting for Kondapolam. Thank you, Rakul. Thank you.